గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రామాయంపేట మండలం కాట్ర్యాల గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా సూచించారు. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉప సర్పంచ్ బాబు నాయక్ తో కలిసి ఆమె ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. అంతకుముందు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ స్రవంతి ప్రారంభించారు. గాలికుంటు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ పంపిణీ చేపట్టిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సిసి విజయలక్ష్మి, వివోఏలు కమ్మరి శ్యామల, రాజు, కమ్మరి రమేష్ చారి, సుధాకర్ రెడ్డి, దుర్గా నాయక్, కాట్ర్యాల సిద్ధరాములు, కాట్ర్యాల బాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్ను మన గ్రామంలో ఓపెనింగ్ చేసుకున్నాము. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి సారు ఆదేశాల మేరకు ఈరోజు మనం కొనుగోలు యాసంగి కొనుగోలు సెంటర్ను ప్రారంభిస్తున్నాము. రైతుకు గిట్టుబాటు ధరకే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వడ్లు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. అందరు రైతులు కూడా సహకరించాలి. సెంటర్కు ఏ గొడవలు లేకుండా కూడా మంచిగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు దళారులకు మోసపోకుండా ఇక్కడే ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు చేయాలని కోరుచున్నాను.